కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా జె వెంకట్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం కొండయ్యపాలెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్గా ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న నాగ నరసింహారావు నుండి ఛార్జ్ తీసుకుని నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. జె వెంకట్రావు ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లాలో రెవెన్యూ డివిజన్ అధికారిగా పనిచేస్తూ బదిలీపై కాకినాడ మున్సిపల్ కమిషనర్గా వచ్చారు. ఒకసారి మేడం అందరూ ఒకసారి సరే సార్ రెడీ గారు సార్ చూడండి. ఓకే సార్. సార్ ఎంహెచ్ఓ సార్ చూడండి. ఓకే సార్. సార్ జలాని గారు అందరికీ నమస్కారం. ఈరోజు నూతన కమిషనర్గా నేను మన నాగ నరసింహారావు గారి దగ్గర నుంచి ఛార్జ్ ఈరోజు తీసుకోవటం జరిగింది. నాకు మున్సిపల్ కమిషనర్గా చేయాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఈరోజు ఈ విధంగా తీరబోతుంది. ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించడం అనేదే లక్ష్యం. మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో సిబ్బందిని ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా కలుపుకొని పూర్వ ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించే విధంగా ప్రయత్నించి మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను అర్థిస్తున్నాను. మీ అందరి సహకారంతో ముఖ్యంగా మా సిబ్బంది ఇక్కడ సీనియర్స్ అందరూ ఉన్నారు. వారందరి సలహా సూచనలతో ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని పోయి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా మంచి సేవల్ని అందించగలుగుతామని ఈ సందర్భంగా ఆశిస్తున్నా. మరొక ముఖ్యమైన టాస్క్ నాకు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా వేశారు కాకినాడ సిటీకి. అది ఫస్ట్ టాస్క్. మాకు రానున్నది 3 నెలలు కూడా మాకు పరీక్షా సమయం. ఖచ్చితంగా ఈ 3 నెలలు అందరి యొక్క సహకారంతో ఎలక్షన్స్ సజావుగా జరిపించడానికి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా అర్థిస్తూ ఖచ్చితంగా నిజాయితీగా పారదర్శకంగా ఎలక్షన్లు జరిపించడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా హామీ ఇస్తుంది. కాకినాడ వలసపాకల గ్రామంలో జీవన్ స్ఫూర్తి బాలికల ఆశ్రమంలో చిన్నారి హేమరత్నవల్లి జన్మదినం సందర్భంగా ఆశ్రమ బాలికల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులకు స్నాక్స్ పంపిణీ చేశారు. స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ వై కిరణ్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీజీ1 వనం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే సేవ అలవాటు చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు హేమరత్నవల్లి బర్త్డే సందర్భంగా మీ అందరి మధ్య మన బర్త్డేని జరుపుకోవాలని ఆస్కూడికి దగ్గరకు వచ్చింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని లక్ష్మీ విలేజ్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ గారైన కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జీవన్ స్మృతి చిల్డ్రన్స్ హోమ్ నందు ఈ కార్యక్రమాన్ని మరి జరపడం జరిగింది. మరి చదువుకునే వయసులో కూడా ఎలాంటి ఆలోచన రావడం, ఎందుకంటే బర్త్డే పార్టీలు అనేది ఫ్రెండ్స్ తోటి అలా జరుపుకుంటారు. అలా కాకుండా నిరాడంబరంగా మరి తన పాకెట్ మనీతోటి మీ అందరికీ కూడా తన బర్త్డే పేరుకు జరుపుకోవాలని ఆశతోటి మీ దగ్గరకు వచ్చింది. మీ అందరికీ కూడా మరి మీరందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పారు కదా. మీరందరూ బర్త్డే విషెస్ చెప్పారు కదా. ఓకే, మరి ఒకసారి చెప్పండి. మళ్ళీ 3 సార్లు చెప్పండి. థ్యాంక్ యూ. మరి ఈ చిన్నారి హేమరత్నవల్లి ఇలాంటి బర్త్డే మరిన్ని చేసుకొని చదువులో కూడా మంచి
బాగా అభివృద్ధి చెంది మంచి పొజిషన్కి వచ్చి ఇంకా మీకు ఇలాంటి పిల్లలకి ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ 10 మందికి ఈ యొక్క మీ యొక్క హోమ్లో ఈ బర్త్డే వేడుకలు జరుపుకున్నందుకు మరి ఒకసారి అభినందిస్తున్నాం. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆలోచన రావడం కూడా చాలా మంచి అవకాశం. ఎవరికో కానీ ఇలాంటి ఆలోచన ఇలాంటి సేవ చేయాలనే తత్వం తక్కువ మందిలో ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా బర్త్డేస్ ఇలాంటి హోమ్లో జరుపుకోవడం వల్ల మరి వీళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా ఇలాంటి పిల్లలను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బర్త్డేస్ని ఇలాంటి చోట్ల జరుపుకోవడం వల్ల పిల్లలకు మనం స్ఫూర్తిదాయకంగా నిలుస్తామని మరి ప్రత్యేకించి మరి రత్నవల్లిని మరొకసారి హేమరత్నవల్లిని అభినందిస్తాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఏ శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా పులిచింతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామచంద్రమూర్తి బదిలీపై జిల్లాకు సీఈఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. నేను స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ని. ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం, కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశం జిల్లా పరిషత్ బాధ్యత స్వీకరించడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆశయాలు ఆదేశాల ప్రకారం ఆ లక్ష్యాలన్నింటినీ కూడా సాధించడానికి నేను నా సిబ్బంది అందరూ కూడా కలిసి శ్రమిస్తామని, ఆ లక్ష్యాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి, అదేవిధంగా ప్రజలకి ఏదైనా మా జిల్లాలో సమస్యలు ఏమైనా ఉంటే మా పంచాయతీరాజ్ సంబంధించిన సంస్థలు నా దృష్టికి తీసుకొస్తే తక్షణ పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని కూడా తెలియజేస్తూ నమస్కరిస్తాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 95 లక్షల రూపాయలతో కాకినాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధికి చర్యలు. రానున్న ఎలక్షన్లో మరోసారి వైసీపీ అధికారంలోకి రాగానే ముందు భాగంలో ఉన్న బిల్డింగ్ తొలగించి మల్టీపర్పస్ బిల్డింగ్ నిర్మించడం జరుగుతుందన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ సిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ భూదందాపై యుద్ధానికి మేము సిద్ధమనే కార్యక్రమం. వైఎస్ఆర్ శంకుస్థాపనలో చేసిన స్థలాన్ని కూడా పోర్టుకి అందజేసి దుమ్లపేట మత్స్యకారులను మోసం చేసిన ద్వారంపూడి చరిత్రలో నిలిచిపోతాడన్న జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. రాయవరం మండలం పసులపూడిలో నూతన సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కితాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.